అవర్ ఛానల్. పేరుకు ప్రజాపాలన కానీ చేసింది మాత్రం ప్రజల సొమ్ముని దోచుకోవడం. పార్టీ అవసరాల కోసం ప్రభుత్వ భూములను చవకగా కొట్టేసి నిబంధనలు పాటించకుండా పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేయడం. ఇది గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజాపాలన మాటున జరిగింది. 2024 ఎన్నికలు వైసీపీ పార్టీకి నిజమైన రాజకీయాన్ని అర్థం చెప్పాయి. అధికారం అంటే బటన్ నొక్కడమో, ప్రతిపక్షాల గొంతు నొక్కడమో, లేక అధికార పార్టీ నేతల నోటికి పని చెప్పడమో కాదు. పాలనతో ప్రజల మనసు గెలవడం అనేది వైసీపీకి స్పష్టంగా చెప్పారు ఏపీ ఓటర్లు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేయడమే తమ ధ్యేయం అన్నట్లుగా రాజకీయం చేసిన వైసీపీ పార్టీకి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఏపీ ప్రజలు. దీనితో గత 5 ఏళ్ల తమ అరాచక పాలన ఏపీ ప్రజలను ఎంతగా క్షోభింపచేసిందో తెలుసుకున్న కొంతమంది వైసీపీ నేతలు మెల్లగా పార్టీ కండువాలు మార్చుకుంటున్నారు. ఆ అవకాశం లేని ఇంకొంతమంది వైసీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. మరికొంతమంది జగన్ భజన బృందం మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి, అధిష్టానం వద్ద మెప్పు పొందడానికి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వ పెద్దల మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. అయితే వీరంతా కూడా తాము చేసే ప్రతి పని జగన్ దృష్టిలో పడ్డానికి అన్నట్లుగా జగన్ ఏపీలో ఉంటే మాత్రమే మీడియాలో దర్శనమిస్తున్నారు. లేకుంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లుగా సైలెంట్ అయిపోతున్నారు. జగన్ తన కుమార్తెల కోసం కోర్టు అనుమతితో లండన్ పర్యటనకు వెళ్లారు. అయితే జగన్ అటు ఫ్లైట్ ఎక్కగానే ఇటు వైసీపీ నేతల గొంతులు మోగబోయాయి. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని వంటి నేతలు ఇప్పటికీ జగన్ ప్రాపకం కోసం అదే నోటిదూల రాజకీయం నడుపుతున్నారు. అయితే ఇప్పుడు జగన్ ఏపీలో లేకపోవడంతో వీరు తమ తిట్ల డ్యూటీకి కాస్త తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, అటు సోషల్ మీడియాలో కానీ ఈ సో కాల్డ్ వైసీపీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే వీరు తమ సైలెన్స్ ను బ్రేక్ చేయాలి అంటే జగన్ తిరిగి ఏపీకి రావాల్సిందే అన్నమాట. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ నియోజకవర్గాల పర్యటన చేపడతాను అంటూ ప్రకటించడంతో వైసీపీ శ్రేణులు జగన్ పర్యటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.